ఏంటి అక్క చెప్పకుండా చేయకుండా వస్తున్నావు? అన్న అక్క వచ్చింది. ఏమైందా చెల్లె? మొహం అంతా గుంజుకపోయింది, ఏడ్చినావానే? అన్న బావకి నాకు గొడవైంది, ఎందుకు తాగుతున్నా అడుగుతుంటే కొట్టిన ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించండి అన్న. ఏందే చెల్లె కొట్టిండా? ఆ తాగుపోతాడు నిన్ను. ఎంత ధైర్యం ఉంటే వాడిని ఏమే చేసుకుంటాడే? కొట్టుడంటే అంతేం కొట్టలేదన్న, ఇట్లా మెడకాయ పట్టుకొని గెంటేసిండు అంతే. నువ్వు కోపానికి నాకు ఏందే మెడ పట్టుకొని నిన్ను నెట్టేసిండా? ఏం తక్కువ చేసిందని నేను నెట్టేసిన ఆయనే? రావే సంగతి చూద్దాంపా. అబ్బా ఆగన్నా, ఇదే కోపం నీకు, ఆగు కొద్దిసేపు. నువ్వు ఆగవే, ఆగు చెల్లె, నువ్వు ఆగవే. ఏం తక్కువైందని నేను ఇంటికి నెట్టేసిండే? పోయి అడుగుదాంపా. ఆగన్నా, ఇట్లా చెప్పి ఎన్ని రోజులు ఆపుతావు చెల్లె? తాగుతాడు ఏమనలేదు, తాగి తిరుగుతాడు ఏమనలేదు, ఉన్నే మొత్తం అమ్ముకున్నాడు అట్లా కూడా ఏమనలేదు. ఇప్పుడు నీవే చేసుకున్నాడు. ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు. పావే పంపా. అబ్బా అన్న ఇప్పుడు అసలే ఆయన మస్తు కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినావు అనుకో ఇంకా లొల్లు అవుతుంది, వద్దన్నా. 10 ఇట్లా మాటలు చెప్పి ఆపుతావు చెల్లె నన్ను. అసలు ఏందక్క బావ ప్రాబ్లం ఏంటంట? అసలు ఏంటి చెప్పు. ఏం చెప్పాలి, ఏమనంటే కట్నం అంటున్నాడు, పొలం అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది అసలే వినట్లేదే. మనం ఏమి ఇయ్యమని అంటలేం కదనే అక్క. ఇచ్చిన 15 లక్షలు ఎట్లాగో అమ్ముకున్నాడు, తాగిండు, తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చినా కూడా అదే తాగుడు తినుడే కదనే అక్క. అందుకే ఇయ్య అంటున్నాం, అంతే కదా. అదే చెప్పిన చెల్లె, ఆ ఎకరానికి ఇంకో ఎకరం కలిపిస్తారు, 15 లక్షలకి ఇంకో 15 లక్షలు కలిపి 30 లక్షలు కూడా ఇస్తారు నువ్వు జాబ్ చేస్తే అంటే. నా మాట ఇంటలేడే. అట్లా కాదే చెల్లె, ఒక జాబ్ చేయడు, తాగుతాడు, తింటే పైసలు అన్నీ ఓడగొడతాడు. ఇచ్చిన పైసలు మొత్తం ఓడగొట్టిండు. ఇంకా ఏ నమ్మకంతో పైసలు ఇవ్వాలి ఆయనకు? ఏమో అన్నిగా నేను చెప్పి అలసిపోయినా, అందుకే వచ్చేసినా ఇక. సరేనా చెల్లె, రానైతే వచ్చినావు కదా, ఈ ఇంట్లోనే ఉండు. రేపటికల్లా ఏదైతే అదే చూసుకుందాం, సరేనా చెల్లె? ఇంట్లో తీసుకుపోవే, నాకు బయట పడినది కొంచెం. అమ్మా చూసాం అనే దానికి నేను అంటే ఎంత లెక్కలేదో, ఏదో ఇట్లా మాట వరుసకు పోవని చెప్పేసి నెట్టేసిన. అది ఏందో చూద్దామని. అది నిజమే, వాళ్ళ ఇంటికి ఎట్లా పోయింది చూసినావానే? పోకుంటూ ఉంటుందారా? నువ్వు 24 గంటలు తాగుడేనా లొల్లేనా ఇంట్లో? ఇక అట్లయితే నాకు అది వద్దు, ఈ లొల్లొద్దు, ఈ పంచాయతీ వద్దు అమ్మ. దానికి సపరేట్గా విడాకులు ఇచ్చి పడి చేస్తాను. ఇక నాకు అద్దే ఇక ఈ టార్చర్. నువ్వే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినావు దాన్ని. అది కాక నువ్వు ఎన్ని అన్నా భరించుకుంటా ఇంట్లో ఉంటుంది కానీ ఇంకోదా అంటే ఎప్పుడో వెళ్ళిపోవు. అదే అమ్మా, ఈ రోజున నీకు నీ కూడలు మంచిదైంది, అత్త మంచిదైంది, నేనే లుచ్చగా అన్నాయినా. వాళ్ళ దగ్గర అది ఫోన్లో అట్లా మాట్లాడుతా అంటే వాళ్ళు ఏమనుకుంటారే? వాళ్ళే పెద్ద లుచ్చానా కొడుకులు, వాళ్ళ దగ్గర నా గురించి మాట్లాడితే నేను ఎట్లుకుంటానే? ఇన్ని రోజుల కాడ నుంచి ఏం చేసినావో ఏం పోయినావో. నువ్వు మంచివాడు అయ్యి నువ్వు తాగుడు బంద్ చేస్తే అది ఎందుకు పోతుంది అక్కడికి చెప్పు. ఇదంతా కాదే అమ్మా, అది నన్ను కాదని చెప్పేసి అది ఎట్లా తెలిసిపోతుంది? ఇవాళ ఏదో ఒకటి తినాలనే అమ్మ. దాని ఇంటికి పోయి దాని సంగతి చెప్తానే. ఇక అసలు నీకేమన్నా తలకాయ ఉన్నదా అరా నీకు? అది పోను అంటే ఎల్లు అని నెట్టేసి అక్కడి దాకా వెళ్ళగొట్టేసింది నువ్వేనైతివి. మళ్ళీ ఎట్లా వేయింది నన్ను కాదనుకుంటాను, మళ్ళీ నువ్వే అదైతానవేంద్రా? లేదే, అది ఇంటికి పోయిందో ఇంకెటన్నా పోయిందో ఎట్లా వెళ్తుంది చెప్పు? దాని ఇంటికి పోయి చూసి అది ఇంట్లో ఉంటే అది నన్ను ఎట్లా వదిలేసిపోయిందో దాంతో మాట్లాడి తెలుసుకునే రావాలన్నా. ఇక అరే తాగిందంత తలకాయ పట్టిందారా? అసలు పిచ్చోనివా మంచోనివరా? నువ్వు సపరేట్ ఇంకా దీని పండుపో నువ్వు. మళ్ళీ దాని దగ్గర పోయి తీసుకొస్తానంటావు. లేదు, ఇప్పుడు ఇంటికి పోయి అది ఉన్నదా లే అని తెలుసు. అసలే పోకు. వచ్చిండే. ఏవండి, కాలు చేతులు కట్టుకొని లోపలికి రండి. కాలు చేతులు కట్టుకొని నీ ఇంట్లో తిని పడడానికి నేను రాలేదు. అట్లా కాదే, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పొమ్మనితో వస్తావే అంటే నీకు అంటే లెక్క లేకుండా అయిపోతుందానే? మీరే కదా అండి నేను వెళ్ళనంటే వెళ్ళు అని చెప్పేసింది. సరే ఇప్పటికైనా అయింది, ఏముంది, లోపలికి రండి. వెళ్ళి అన్ననే అయితే గెంటేసిన వచ్చేస్తావానే? నిజం చెప్పే, ఇంటికే వచ్చినావా ఇంకెటన్నా తిరిగి వచ్చినావా? నాకు నీ మీద మొత్తం అనుమానమేనే. ఎటు పోయినావు చెప్పు నువ్వు. ఎందుకండి మళ్ళీ తాగేసి వచ్చిల్లా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? బరాబరి తాగిన్నే, తాగే వచ్చిన. అయితే ఏంది ఇప్పుడు నీతో నాకు? నీ అయ్య సొమ్మా నీ సొమ్మా? అదంతా కాదు, నువ్వు నీ పొమ్మనితోటి ఎట్లా వచ్చినావు చెప్పు ఇంటికి ఇప్పుడు? ఇక దేవుడా, అప్పటికి నేను పోను అంటే మీరే పంపించారు, ఇప్పుడు కూడా నన్నే అంటున్నారు. అట్లా కాదే, నాకు ఒక్కటి చెప్పు. లోకం మీద ఎంతమంది మొగుడి పిల్లలు లేరు, వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు అయితే లేవు. ఇక గొడవలు అయినప్పుడల్లా మొగడిని వదిలేసి పిల్లలు ఇట్లా ఇంట్లో పోతాలానే చెప్పు. ఇక నువ్వే చెప్పు, ఎట్లా వదిలేసి వచ్చినావు నీ పొమ్మనుడితోటే?
సరే అండి, అంత గట్టిగా అరవకండి, చుట్టుపక్కల విన్నారు అనుకో ఏదైనా అనుకుంటారు. ఇప్పుడు ఏంటి మన ఇంటికే కదా, వెళ్దాం పదండి. ఎవడే వినేది? ఎవడింటే నాకేందే? రమ్మను, ఎవడో వినేది రమ్మను. నా కొడుకులు ఒక్కొక్కరు సంగతి చెప్తా. ఫస్ట్ ఇదంతా కాదు, నీ అన్నగాని నువ్వు మీ అయ్యమ్మని బయటికి విలువ, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతా. ఎట్లా ఎంత ధైర్యం ఉంటావు, నువ్వు వదిలేసి వచ్చినావు నన్ను రమ్మను. ఇదే నానే పద్ధతి, రమ్మను. ఎందుకు అట్లా అరుస్తున్నారు బావా? ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు, వాళ్ళు జాతరకి వెళ్ళారు. లోపలికి రండి, నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. నీ ఇంట్లో ఉండడానికి పండడానికి నేను రాలేదు, ముందే చెప్పినా కదా నేను. నీది పక్కన పెట్టు, నీది ఏందే చెప్పు. ఏంది ఉంటావా ఇక్కడనే మొత్తం చెప్పిగా. మరి ఉంటా అంటే విడాకులు ఇస్తా, నీకు నాకు సంబంధం ఉండదు. అసలు ఏం మాట్లాడుతున్నారు బావా? మీకైనా అర్థమవుతుందా? మా అక్కని మీరే కొడతారు, మీరే తిడతారు. అది ఇక్కడికి వస్తే ఎందుకు వచ్చినామని అంటున్నారు, మళ్ళీ విడాకులని మీరే అంటున్నారు. ఏంది బావా అసలు ఇది? చూసినావానే లేకిన మొక్క చూసినావానే? నీ వల్ల నీ చెల్లె కూడా ఇప్పుడు విలువ లేకుండా అయిపోయింది. నీ చెల్లె ఈరోజు నన్ను అనేది అయింది. ఇది అనే నువ్వు ఇచ్చే మర్యాద నాకు. బావా మీరు మా ఇంటికి వచ్చి ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. మీరే కొట్టి మా అక్కని ఇంటికి పంపించారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. ఆహా, బాగానే చెప్పినావు అయితే నా మీద. ఏంది నేను కొట్టి తన్ని పంపించిన ఇంటికి? ఇంకేం చెప్పినవే? మీ ఇంట్లో దగ్గర నా ఇజ్జత్ మొత్తం తిత్తాను కదా నేను చేసుకున్న కర్మానికి. అక్క ఇప్పుడు బాగా గొడవేటట్టున్నాయి. నేను అన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నువ్వు చిన్నగా మాట్లాడు బావతో. ఏమండి ఇక్కడ గొడవ ఎందుకు చేస్తున్నారండి? కొంచెం నిమ్మలంగా మాట్లాడండి, లోపలికి రండి. ఇంట్లో ఖర్చు కాదే ఏందే? మీ చెల్లి ఏందో గుసగుస చెప్పిపోతుంది, ఎట్టిపోతుంది? ఏమనుకుంటారు, ఏం కథలు పడతారు అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఇంటికి ఖర్చులేంది, నన్ను ఇట్లా భజనానికి వచ్చింది. చెల్లె. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? నేనా ఊళ్ళోనే ఉన్నా. ఎందుకు చెల్లె, ఏమైంది? అన్న ఇంటికి పెద్ద బావ వచ్చిందన్న, అంత గొడవ అల్లరి చేస్తాండు. నువ్వు తొందర ఇంటికి రావన్నా. బావ మన ఇంటికి ఎందుకు వచ్చిందా చెల్లె? ఆయన తాగే ఉన్నాడా, మంచిగా ఉన్నాడా? తాగొచ్చినట్టున్నాడు అన్న, అంత ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. తాగే ఉన్నాడా? సరే కానీ బావ ముందు మీరు ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉంటారు. నేను అత్తానా మాట్లాడతా, సరేనా? నేను లోపలికి వచ్చిన అన్నా, కానీ అక్కడ అక్కతోటే బావ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు. నువ్వు తొందర రా అన్నా. సరే చెల్లె, నేను వస్తానా మరి. ఏం లేదండి, మీరు అట్లా మాట్లాడేసరికి అది భయపడి ఇంట్లోకి పోయింది. ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి, చుట్టుపక్కల ఉన్నారనుకో మంచిగా ఉండదు. ఇవిడే బొచ్చుగాడు, ఏ బొచ్చుగాడు అయినది? అందరి ఇంట్లో పిల్లలేరా, వాళ్ళ పిల్లమ్మలో గొడవలు అవుతాయి. మనకే కొత్తగా అయినట్టు చెప్తాను. ఇదంతా కాదు. ఇంకేం చెప్పినా నీ చెల్లెకు నీ అన్నకి ఏం చెప్పినావు? ఇంకా మీ ఊరితో ఏం చెప్తానవే? కొట్టి పంపించిన అని చెప్పేసి అంటాను. నేను కొట్టి పంపించినానే? ఇట్లా మిరకాయ పట్టుకుంటే నేను కొట్టినట్టానే? నిన్ను కొట్టినట్టానే చెప్పు నువ్వే. అయ్యో నేనేం చెప్పలేదండి, అదేదో భయపడి నో జారింది, దానికి అంత సీరియస్ అవుతున్నారు. దండం పెడతా, ప్లీజ్ ఇక్కడ గొడవ చేయకండి, మన ఇంటికి పోదాం రండి. ఏంటిది ఎవనిల్లే? ఈ టూ పవ్వులు లేదు. ఇలా నీ అయ్య రావాలి, నీ అన్నగారు రావాలి. పంచాయతీ మొత్తం తేలిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటికి పోవుడు. రాని వాళ్ళు రాని, మీ అయ్యవ రాని. ప్లీజ్ అండి, రాక వచ్చింది కదా, ఎందుకు గొడవ చేయడం? కొద్దిసేపు ఇంట్లో కూర్చొని వెళ్ళిపోదాం రండి. గొడవ బరాబరి చేస్తా నేను, చేసేపోతే ఇక్కడి నుంచి. నేనంటే నీకు లెక్క లేదే, మాటకు విలువ లేకుండా అయిపోతుంది. రాని ఎవడత్తుడు రాని, మాట్లాడతాను నేను. బావా అంత బాగానా? ఈ చెడుగాడు ఏమని చెప్తాను బావా, ఇంట్లో పోందా? సుశీలానే ఇన్ని రోజులన్నా మరి బాగా ఎట్లున్నాడు ఏందని చెప్పేసి ఒక్కరోజు ఇంటికి వచ్చింది లేదు, ఫోన్ చేసింది లేదు. కానీ ఇవాళ నేను ఇంటికి వస్తే ఎట్లున్నాడు బావా, లోపలికి రా అని చెప్పేసి అంటాడు. ఇది మీ వల్ల మర్యాద? అట్లా కాదు బావా, చెల్లెతో రెగ్యులర్ మాట్లాడుతూనే ఉన్నా, కొంచెం ఆ పని ఈ పని చేయబట్టి మిమ్మల్ని కలవలేదు బావా. చూసినావానే ఎట్లా మాట్లాడో, తెలివిగల మాటలు. మీతో రెగ్యులర్గా ఫోన్ మాట్లాడకుండా ఉంటున్నాట, కానీ పనులల్లో బిజీ ఉన్నాడు. మీ పని లేని అవార కానీ చిల్లర కానీ తాగుబోతున్నా, నాతో ఎందుకు మాట్లాడతాడు? అది తెలివి మాటలు. నేర్చుకోవాలి, నిన్ను చూసి మీ వాళ్ళని చూసి మస్తు నేర్చుకోవాలి నేను. సర్లే బావా, తప్పైంది, క్షమించు. చెల్లె బావ ఇంట్లో తీసుకోపోవే, నీ మడమే పట్టుకొస్తా షాప్ పోయి. అసలు ఏంది ఏమనుకుంటాలే నా గురించి నాకు అర్థం కాదు. అంటే నాకు తిండి గతి లేక నేను ఇంటికి వచ్చినానే. మటన్ తీసుకొస్తారట, మటన్ తినడానికి వచ్చినా నేను ఇంటికి. ఎందుకు వచ్చినా నేను, ఎందుకు వచ్చినా? నువ్వు ఎవరికి చెప్పొచ్చినావు ఇంటికి? చెప్పు ఫస్ట్, మీ వానికి అది చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు బావా ప్రతి దానికి అబద్ధం చేసుకుంటారు? అని మీరు రాక వచ్చారు అని చెప్పేసి మటన్ పట్టుకొస్తాను, దీన్ని కూడా తప్పు ఇస్తారు బావ మీరు. తప్పు అర్థం చేసుకునేది ఏం లేదు. నీ చెల్లె నన్ను కాదని చెప్పేసి ఇంటికి వచ్చింది అంటే నాతోటి సంసారం నీకు ఇష్టం లేదన్నట్టు, అంతే కదనే? సరే అండి, తప్పంతా నాదే. ఏమని ఉంటే నన్ను అనండి, అన్న వాళ్ళు అసలు ఏమనకండి. పదండి ఇంట్లోకి వెళ్దాం. ఇంకనే
ఇంకేమన్నా చెప్పు. ఏదో కోపంలో 2 మాటలు అంటే ఇంట్లో ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేస్తావు. ఇప్పుడు ఇక్కడికి వస్తానేమో తప్పు నాదైంది ఇంట్లో ఉందా అని చెప్పేసి అంటావు. అంటే ఇప్పుడు ఏంది ఇక్కడ నువ్వు చేసినట్టు నువ్వు ఎన్ని అన్నా పడుకుంటా ఇనుకుంటారా అంతే అంటావు. సరే బాబా, నువ్వు కోపంగా అట్లా అనేసరికి ఇంటికి వచ్చేసింది, తెలుగు అట్లా చేసింది బాబా. సాయంత్రం నేను అర్థం అనుకున్నాను, ఎండ బాగున్నది అని చెప్పేసి రాలే బాబా. నువ్వు వచ్చుడు కాదు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. మీరు ఫోన్లల్లో మాట్లాడుకునేది, తాగుబోతుడేంది, తిరిగిపోతుడేంది, జాబ్ల గురించి మాట్లాడుడేంది. అట్లా కాదు, ఈ చెల్లెల్ని ఇప్పుడు నీ జాబ్ చేయకపోతే నేను బయట పనులకు పంపుతానా? ఇంట్లో అయితే ఉండేది తిండి తినుకుంటా మంచిగా ఉంటాను కదా, ఉంటాను కదా, నేను మంచిగా తిండి తినుకుంటా. ఇంకా తక్కువ చేస్తాను నేను నా పాటికి ఏదో నీ తాగుతానా, నా బతుకుని ఎట్లా బతుకుతానా? నిన్ను నేను కొట్టినట్టు, తన్నినట్టు, బదనాం చేసినట్టు ఎంత చేస్తానో నువ్వు నన్ను. అయ్యే బాబా, మీ గురించి సబ్కిన్ అనుకుంటాం బాబా. మేము మీ కాళ్ళ దగ్గర ఉండేటోళ్ళం బాబా. మీరు తాగుడు బంద్ చేసి మంచి జాబ్ చేస్తే అంతకన్నా మనకు హ్యాపీ ఉంటుందా బాబా? ఏంటిది ఇప్పుడు నాకు జాబు లేదని చెప్పేసి నీ తాగుతానని చెప్పేసి మీ బాధ కదా. చెప్పు, ఎప్పుడైతే ఈ దరిద్రాన్ని తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టిల్లో అప్పంచలే కదా నా జాబు పోయింది, నాకు తాగుడు అలవాటు అయింది, మొత్తం నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అంతకుముందు మంచిగా ఉన్నట్టుండే కదా నేను. ఏంది బాబా నా చెల్లె మట్టుకొని దరిద్రం అంటాను. సో నీకు ఏం తక్కువ చేసినాం బాబా? పెట్టేదాన్ని ఇంకా పెట్టినాం కదా బాబా. ఏం తక్కువ చేసిండు చెప్పేసి అంటారు మీ వాళ్ళు. ఏం తక్కువ చేసిండు, ఏం పెట్టిండు? 30 లక్షలు కట్టడానికి ఎంత ఇచ్చిండు? 15 లక్షలు ఇచ్చిండు, ఇంకా 15 లక్షలు ఇచ్చిల్లా? ఎకరం పొలం నా పేరు మీద చేస్తాను చేసిల్లానే? నోట్లకి వెళ్ళి మాట్లాడతలే నల్లికుట్లదానా? ఇప్పుడు చెప్పు, ఇంకా 15 లక్షలు ఎక్కడి రావాలి? ఇంకా ఎకరం పొలం ఎవరి మీదకి అయింది? అయిందా? మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, నా ముందు మాట్లాడుతావు కదా. అన్న నువ్వు ఊకోరా అన్న, నీకు ఏడో పని లేదు. ఇప్పుడు జాబ్ గురించి కట్నం గురించి ఎందుకు ఇస్తున్నావు అన్న నువ్వు? ఇద్దరు అన్న చెల్లెళ్ళు మస్తున్నారే. వాడేమో అంటాడు, నువ్వేమో దాన్ని సమర్థించుకుంటావు. అంటే మధ్య అవలాగానా నేను? చెప్పు, అవలాగానా నేను? బావా నువ్వు మాట్లాడు. మా చెల్లె మీద చేసుకుని మాత్రం అసలు మంచి కూడా చెప్తాను. ఏం బిక్తావురా? ఏం బిక్తావు చెప్పు, చేసుకుంటా. ఏం బిక్తావు? నా ముందే మా చెల్లి చేయబెట్టుకున్నా బా. నువ్వు చేదివా నువ్వు చేయి. ఆగండి బావా, ఏంది? అరే ఆగండి. ఆగన్నా, అరే ఆగండి బా అన్న, ఆగన్నా వద్దులన్నా. అరే నువ్వు చెడుకన్నా, మా ఇద్దరు మధ్యలో నువ్వెందుకన్నా? మా మీద మేము తెలుసుకుంటాం కదా. నీ అన్నగానికి చెప్పు, వాడు కనుక ఇంకొకసారి నన్ను టచ్ చేసిననుకో వాడిని బీరిసారి ఎక్కిస్తా అని చెప్పి ముందే చెప్తాను. ఏమనుకుంటాండే, బామ్మరిది కాడు బామ్మరిది లెక్క ఉండాలి, బావకు మర్యాద ఇస్తూ నేర్చుకో అని చెప్పి ఫస్ట్ వానికి. బావాకి ఎట్లా రెస్పెక్ట్ చేయనో నాకు తెలుసు. నేను రాగా నీతో మంచిగా మాట్లాడినా, కానీ ఆ రెస్పెక్ట్ నువ్వే చక్కగా పోగొట్టుకున్నావు. అదే నీ మర్యాద ఏందో, బావకి ఇచ్చే మర్యాద ఏందో మంచిగా చూస్తా నేను. కానీ చెప్తా అందరి సంగతి చెప్తా. ఇంకొకసారి కనుక వాడు కనుక మన మధ్యలో కట్ట మాత్రం నేను అస్సలు ఊకను. అరే అన్న నువ్వెందుకు మా మధ్యలో వస్తున్నావు? మాతో మేము చూసుకుంటాం కదా. ఏం చేయలే, గొప్ప మాట్లాడు నేనే చూసుకుంటా అంటాను. ఇప్పుడు నేనేమన్నానే బావని? బావని ఏమి చేసుకోక బావా అన్న, దాని తప్పే ఉన్నదే. నన్ను కొట్టని సంపని అన్న, నా లోనే నేను చూసుకుంటా. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? మధ్యలో రాకారంటాను ఏంది? మధ్యలో రాకపోతే ఏం చెప్పాను, నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు నేను కానీ నాన్న కానీ చెల్లె కానీ ఎవరిని మేము చేసుకున్నారానే? అంత గారంగా పెంచింది మిమ్మల్ని నేను. నా ముందు బావని మేము చేసుకుంటాను, ఊరుకుంటానా నేను? ఊకపోతే ఏం చెప్తావురా? అబ్బా ప్లీజ్ మీరు ఆగండి. నేను ఊకపోతే ఏం చెప్తావు? ఆగండి. ఏం చెప్తావు చెప్పు, చూసుకుందాం బట్టి. నీ చెల్లె లేదనుకుందాం, చూసుకుందాం బట్టిగా నువ్వు నేను. అబ్బా అన్న ప్లీజ్ అన్న, నువ్వు లోపలి పో, ఇక్కడ ఉండకంత లొల్లి చేస్తాను. ఏమండి ఇప్పుడు ఏంటిది, మన ఇంటికి పోవాలి అంతే కదా. నాకు తప్పైంది, కానీ ఒకసారి చెల్లెకు నా అన్నకి చెప్పేసి వస్తా. చెల్లె అన్న నేను ఇంటికి వెళ్ళి వస్తా. ఏందే చెల్లె, బావ అన్ని మాట్లాడినా మళ్ళీ పోతా అంటాను. నువ్వు పోనని ఒక మాట చెప్పు, ఆయన సంగతి చెప్తా. ఇక ఏం మాట్లాడుతున్నావు అన్న? నీకేమైనా తల పని చేస్తున్నా? ఆయన ఎలాంటి నీకు తెలిసి కూడా ఆయనతో పాటు ఉడుతున్నావా? మరి ఏందే చెల్లె, నా ముందే నేను ఇంతకాలం ఇట్లా చేస్తాను, ఇంటికాడ ఇంకెంత కొడతానే నేను? ఏమో అన్న, చేసుకున్న కర్మకి కొట్టినా తిట్టినా భరించాల్సిందే. ఇక చెల్లె అమ్మను వచ్చినప్పుడు ఇక్కడ గొడవైందని ఏం చెప్పకు, నేను వెళ్ళొస్తానన్న. ఇంకా కాదే చెల్లె, మమ్మల్ని చెప్పకని అంటాను. బాగా వచ్చి గింతగానో ఒరిండు, చుట్టుపక్కల అందరు విన్నారు. కానీ వాళ్ళు ఎవరు చెప్పారు అమ్మ నాన్నతోని? చెప్తే చెప్పండి అన్న, అసలే తాగున్నాడు, ఎంత కోపంగా చూస్తున్నాడు చూడు. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తా. సరేనా అక్క, ఇంటికి వెళ్ళినాక జాగ్రత్త, మళ్ళీ ఆయనతో ఏం గొడవ పెట్టుకోకు. చెల్లె ఇంటికి పోయినాక నీ మీద ఏం చేసుకున్నట్టు నాకు తెలిసింది అనుకో, ఒక్క ఫోన్ చేయవే, ఆడికి వస్తా చెప్తాను. ఏమండి ఇప్పుడు ఏం మనసులో పెట్టుకోకండి, రండి ఇంటికి వెళ్దాం.
అన్వేష్, సంతోష్ హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు బిడ్డ? నిన్ననే వచ్చిన ఆంటీ హైదరాబాద్ నుంచి. మీరు బాగున్నారా? ఏదో ఇట్లున్నాం బిడ్డ, నీకు తెలియందా బిడ్డ? కూసో. వాడు లేడా ఆంటీ? ఏం చెప్పాలా బిడ్డ, వాడు ఏం చేస్తాడో వాడు ఏం పోతాడో వానికే తెలుస్తలేదు. మళ్ళీ కోడలతోటి గొడవలు పెట్టుకున్నాడు, పోయి తీసుకొస్తానని పోయిండు. అవునా ఆంటీ? కనీసం తాగుడన్నా మానిండా లేకుంటే అట్లనే తాగుతున్నా ఆంటీ? ఎక్కడ బిడ్డ, వాడెందుకు మారతాడు? నువ్వు ఉన్నప్పుడు అంతకన్నా మంచుకున్నాడు, నువ్వు పోయిన కాంచి బొత్తుల ఖరాబ్ అయిపోయాడు వాడు. అవునా ఆంటీ? నేను ఫోన్ చేసినా కూడా వాడు అసలుకే ఎత్తలేడు ఆంటీ. ఏదో వానికి ఎప్పుడో ఒకసారి పైసలు అవసరం ఉన్నప్పుడు వాడు నాకు ఫోన్ చేస్తాడు అంతే. ఉంటావా బిడ్డ ఒక వారం? వాడు ఎట్లా మారతాడో ఏం కథో బిడ్డ, నువ్వన్నా చెప్పరాదు? ఉంటా ఆంటీ, ఒక 10-15 రోజులు ఉంటా. నేను మనతో మాట్లాడుతుంది, మీరేం బాధపడకుల్లి. అదే బిడ్డ పుణ్యం ఉంటుంది. మన తాగుడు బాగా చేసి ఏదైనా పని చేసుకుంటాడు చెయ్యి బిడ్డ. సరే ఆంటీ, నేను ఫోన్ చేస్తే వాడిని ఫోన్ ఇప్పుడే ఎత్తలేడు. ఇంటికి వస్తే వాడు నేను వచ్చినా అని చెప్పు మరి వానికి. వాని దగ్గర ఫోన్ ఎక్కడి బిడ్డ, ఆ ఫోన్ ఇంట్లోనే ఉన్నది. తాగి అత్తగారింటికి పోతానన్నాడు, మరి అటే పోయిండు. సరే ఆంటీ, నేను మనకి కలుస్తా. ఒకసారి ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. సరే బిడ్డ చెప్తా. అయ్యో కోడలా, ఇంత ఎండల వాడు ఎందుకు వచ్చినావు? చల్లబడ్డాక రాకపోయినావు? ఇంకా 4 రోజులు ఆడు ఉండి రమ్మంటే మంచిగా ఉండి. ఇంకా జరు. సరే కానీ కోడలా, వాని మాటలు ఏం పట్టించుకోకు. ఇంటికన్నా అయితే ఏం గొడవ కాలే కదా. ఆయన గురించి తెలియదు నేను అత్తమ్మ నీకు. పొమ్మనుడు వాడే, మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొచ్చుడు వాడే. మరి ఏం సంగతో ఏం కథ ఏం అర్థమైతే లేదు. ఈయన గురించి తెలిసే నేను ఎక్కడికి పోనని చెప్పిన అత్తమ్మ. ఇంటికి వచ్చి ఒకటే లొల్లి చేసిండు అక్కడ. కోడలా, మరి మీ అన్నను మీ నాన్ననైతే ఏం అనలేదు కదా? ఏమైనా గొడవ చేసిండాడా? అమ్మ నాన్న లేరు అత్తమ్మ, వాళ్ళ తీర్థయాత్రలు వేయలట. ఇక అన్నకును ఈయనకే కొంచెం చిన్నగా లొల్లైంది. మనకి ఎప్పుడు బుద్ధి ఎత్తదో ఏం కథో. మీ అన్నం చూసి అన్న మారతలేడు వాడు. ఏమో తీర్థమ్మ, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ ముచ్చడినాడు అనుకో, మళ్ళీ పెద్ద లొల్లి చేస్తాడు. ఊకో. సరే కోడలా, మరి తినచ్చిలా? తినకపోతే మరి బియ్యం పెట్టుకో. ఏం చేస్తాళ్ళు? అత్త కూడా మళ్ళీ ముచ్చట స్టార్ట్ చేసిలా. ఒక కుర్చీ తెపోవే. ఏం కూర అన్నవే? ఏం కూర ఉన్నదిరా? మాడకాయ తొక్కేసుకొని తిన్న నేను. నీ అవని బతుకంతా ఎప్పుడు పచ్చళ్ళు పచ్చళ్ళు పచ్చళ్ళు. అమ్మా, ఇంట్లో కనీసం ఆ గుడ్లను ఉన్నాయా? ఓ ఆమ్లెట్ అన్న వేసుకుంటా. గుడ్లు ఉన్నాకనే మాడకాయ పచ్చడి వేసుకొని ఎందుకు తింటారా? మన ఇంట్లో గుడ్లు మటను చికెను నువ్వు తెస్తా అంటే మేము తినుకుంటుంటే ఇక్కడికి వచ్చింది సంసారం. అదే అమ్మా, నువ్వు దీని ముందు నా గురించి ఇట్లా మాట్లాడేసరికే మొత్తం అలసైపోతానా. ఇంకొక మాట ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలే మంచిగా ఉంటుంది. ముందే చెప్తానా. ఇగో ఆ దుకాణంలోకి పోయి గుడ్లు పట్టుకురాపో. ఈ డబ్బులు ఎక్కడి అండి? మీ అయ్య ఆడ పోస్ట్లో పంపించిండు, వచ్చినాయి తీసుకున్నా. నీకు ఎందుకే ఎక్కడి అయితే? అడిగినా కూడా తప్పేనా అండి? ఇప్పుడు నేను ఏమన్నా అంతగానం కసిరించుకుంటాను నన్ను. మరి పైసలు ఎక్కడే అని చెప్పేసి అడుగుతానవేందే? నేనేమన్నా లంగతనం దొంగతనం చేసి పట్టుకొచ్చినట్టుకుంటానా? మీ వాళ్ళు అట్లా చేస్తారు కావచ్చు, నేను కాదు. అర్థమవుతుందా? మీకు దండం పెడతా అండి. మిమ్మల్ని అడిగినా చూడండి, మాకు లేదు ఇంట్లో అన్నం లేదట, పోయి అన్నమన్న పెట్టుకుంటాం. అట్లనే ఉల్లిగడ్డలు ఉన్నాయి, కోసి పెట్టు. ఆమ్లెట్లు వచ్చినాక. నాన్న బయలుదేరిలానే? ఏ టైం అవుతుంది ఇంటికి వచ్చేసరికి? సరే నాన్న, మరి జాగ్రత్త రాలి ఇంటికి. నాన్న వాళ్ళు బయలుదేరినంట నాన్న. స్టార్ట్ అయ్యి చెల్లే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? సో ఇంకో 2 hours వచ్చేస్తారు వాళ్ళు ఇక. అవునా అన్న? మరి బావ ఇంటికి వచ్చి గొడవ చేసిండు కదా, అక్క ఏమో ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకని చెప్పింది. ఎట్లా మరి? చెల్లె, ఇగో మన ఇంటి పక్కన నుంచి తెలుసు కదా నీకు, ఆల్రెడీ గొడవదాని గురించి మాట్లాడుకుంటూ అంటున్నారు వాళ్ళు. సరే చెల్లె, మనం చెప్పకుండా దాస్తాం. వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పారు అమ్మ నాన్నకి. సరే, ఎవరు చెప్తారో చెప్పని అన్న, నువ్వు మాత్రం చెప్పక అమ్మకి నాన్నకి, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. కాదు చెల్లె, అమ్మ నాన్నకి నేను కొత్తనా? 4 సంవత్సరాలు బట్టి నెలకోటి నెలకి అయితేనే ఉన్నాయి కదా గొడవలు. ఆ గొడవలు అంటే వేరే అన్న. అప్పుడు అక్క బావ కలిసే ఉన్నారు, కానీ నిన్న అక్కని ఆ బావ కొట్టి పంపించిండు కదా. ఇప్పుడు ఆ విషయం అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు బాధపడతారు. బాధపడగా చెల్లె, నాన్న రాగానే ఈ విషయం గురించి నాన్న చెప్పి బావ మారి ఏదైనా జాబ్ చేస్తాడా, లేకపోతే అక్కడ మా ఇంటికి తీసుకొచ్చకుండా ఏదో ఒకటి చేయాలి చెల్లెయ్య. నువ్వు తొందరపడకన్నా. నువ్వు ఇట్లా ఆవేశంతో నాన్న చూసిండనుకో, నాన్న ఇంకెక్కువ రెచ్చిపోతాడు. కాదే చెల్లె, నా ముందే అక్క మీద చేసుకుంటాడానే? లేదే, ఇలా ఏదో ఒకటి తేలాలి. అప్పుడే సాయంత్రం అయింది కదా. ఆ బీర్ ఎంత చేదెక్కిండో, ఎట్లా తాగుతాండో చూడు. అవో అమ్మా, ఈ జేబులో పైసలు ఉండాలి. ఎవరు తీసిలే? ఇంకా నీ జేబుల పైసలు ఇస్తాం రమేవ్, నీ బోలేకే సరిపోవా. అగో
మరి నువ్వు తీయకపోతే మరి అడిగిట్లా తీసినానే వస్తే ఈ జేబులో పైసలు ఇట్లా పెట్టా తీసినావానే మరి లేదండి నేనేం డబ్బులు తీయలేదే. అగ్గో నువ్వు తీయలే అంటది ఇది అమ్మ తీయలే అంటది మా జేబులో పైసలు ఎట్టిపోయినట్టే దానికి అవే మాయమేనానే. ఏవండి తాగడానికి డబ్బులు లేవని చెప్పండి తీసిస్తాను నా దగ్గర ఉన్నాయి, కానీ అనవసరంగా నమ్మే నిందలు వేయకండి తీసినా అని. అంటే ఏందే ఇప్పుడు నా దగ్గర తాగడానికి పైసలు లేవని చెప్పేసి మీరు తీసినని అబద్ధం చెప్తానంటావా? తాగినోడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు. నేను ఆ బెల్ట్ షాప్ కాదు వచ్చినప్పుడు నా జేబులో 500 ఉంటే పెట్టుకొని వచ్చిన, ఇప్పుడు పండుకొని లేచేసరికి ఇలా లేవు. మర్యాదగా ఆ పైసలు ఎవరు తీసినో ఎప్పుడు ఇక నాకు మళ్ళీ క్రాక్ లేపకు. అరే తాగి నువ్వు ఏడో మరిచి వచ్చినావో ఎవరికి ఇచ్చినావో ఏడో చేసి వచ్చినావో మమ్మల్ని ఎందుకు కట్టానవరా నువ్వు? నీ అవ్వని అంత తెలివి తక్కువ నానే నీ తాగి ఎవరికి తాగి ఏడో పడేసుకొని వస్తుంది అవ్వ చీకటి అవుతుంది నాలుకంత గుజుకపోతుంది ఇట్లనే ఇప్పుడు పో ఒక 200 300 ఉంటే తీసుకురాపో. నిజమైన మనిషివి అయితే నువ్వు ఎక్కడనో తాగి ఏనో పొడగొట్టి ఇంకా సిగ్గు లేకుండా మమ్మల్ని అడుగుతున్నావారా? కోడలా పోయి 500 వాని మీద కొట్టుపో. ఈ అవ్వ అత్త కోడళ్ళు నిజంగానే ఆస్కార్లు ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు కదనే. నా జేబులకి 500 తీసి నాకు ఇచ్చుకుంటానే మీరు ఇచ్చినట్టు బిల్లు కొడతా చెప్తా ఇంకా పోయి 2 బీలు వేసి వచ్చిన తర్వాత పైసలు 500 ఎటు పోయినాయి ఎవరు తీసిన అదే మొత్తం చెప్తా. పోవే నువ్వు తీసుకురాపో. నీ తాగుడు సల్లనుకుంటా తాగుడు మీద పెట్టే ధ్యాస జాబ్ మీద పెట్టుంటే ఈ పాటకి ఏదైనా జాబ్ ఈ చేసి తోటోళ్ళకు పెండిళ్ళు అయి పిల్లలతో ఆడుకుంటా నువ్వు చీసాలతో ఆడుకోరా రోజుకు రోజు. చెల్లె మొన్న జరిగిన విషయం నాన్న చెప్పినావానే? ఏమైంది బిడ్డ? ఏమైంది నాన్న? మీ పెద్దలు లేడా తాగి ఇష్టమంటూ మాట్లాడి చెల్లెను కొట్టింటి పంపించిండు. ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా? చెల్లి లేదు ఇంట్లో, మరి ఎడిపోయింది? అరే నాన్న ఆయన తాగి మళ్ళీ ఇంటికి వచ్చి చెల్లెని ఇష్టం మాట్లాడి మళ్ళీ ఇంటికి పట్టుకపోయాడు. అసలు అల్లుంది ఏందంటారా అసలు? నా బాధ నాకు అర్థం కాదు. ఆ కొట్టుడేంది, మళ్ళీ ఇంటికి దూరేంది, మళ్ళీ తీసుకపోవడేంది? ఏమో నాన్న ఇంటికెళ్ళి వెళ్ళిపోమని ఆయనే చెప్పిండట. మళ్ళీ ఈడికి వచ్చి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మాట్లాడుతాను. అసలు చెప్తే ఇంటనే నాన్న. సర్లే ఇంటికైతే అయితే చెల్లెని తీసుకొని పోయింది కదా, ఎందుకైనా మంచి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా. నీ అల్లుతో ఫోన్ చేసి మాట్లాడు కాదు నాన్న, నా ముందు చెల్లెమే చేసుకున్నాడు. ఏదో ఒకటి తేలాలే. పెద్దోడా ఇప్పుడు బావ చెల్లి అయితే కలిసి ఉన్నారు కదా, కుటుంబాలు అన్నాక గొడవలు అయితేనే ఉంటాయి. ఎట్లనే మనకు అర్థమట్లేదు. ఒక్కసారి 2 సార్లు అంటే ఊరుకుంటాం. 4 సంవత్సరాల నుంచి నెలకు గోడలు అయితేనే ఉన్నాయి కదనే. ఇటు చెల్లె మనల్ని ఏమనలేక బాగు సర్ది చెప్పుకోలేక ఎంత బాధపడతాను మీకు తెలుసానే? కొడుక భార్య భర్తలు అన్నాక గొడవలు అయితేనే ఉంటాయి, గొడవలు అయితే వాళ్ళే కలిసి ఉంటారు. ఇప్పుడు మనం తొందరపడేవాడిని అన్నాం అనుకో నాన్న, ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి. సరే అమ్మా, ఆయనకు జాబ్ లేదు, ఈ తాగుడు ఈ తిరుగుడు ఇంకెన్ని రోజులు భరిస్తాం? ఏదో ఒకటి తెలుసుకుందాం. అమ్మ ఆయన మాత్రం అంటే ఓకే, లేదంటే మన చెల్లె మా ఇంటికి తీసుకొచ్చుకుందాం. పెద్దోడా ఇట్లాంటి విషయాలలో తొందర పడద్దు. సరే నువ్వు అన్నాడు చెల్లె మా ఇంటికి తీసుకొని వస్తాం. బావ ఇంకా ఎక్కువ తాగి ఇంకా ఘోరం చేస్తాడు. పరిస్థితి ఏంటిది? ఏ విషయమైనా ఆలోచించి నేను తీసుకుందాం. ఏం ఆలోచించున్నానా నాకు అర్థం కాదు. కాదు నాన్న ఆయన అట్లా చేసిన మంచిగా ఉన్నది, ఆయన మీరు ఎన్కేసుడు మంచిగా ఉన్నది. ఇదంతా కాదు నాన్న, ఒక 4 పెద్ద మనుషులు పట్టుకొని చెల్లెవాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం. మాట్లాడు లేదంటే చెల్లె ఇంటికి పట్టుకొచ్చుకుందాం. అట్లా కాదు నాన్న, భూముల పంచాయతీ జాగాల పంచాయతీ మనం తీసుకుపోవాలి పెద్ద మనుషులను. కానీ ఇట్లాంటి ఫ్యామిలీ మ్యాటర్లకు మన కుటుంబం సభ్యులపై ఏదైనా ఇష్యూ చేసుకొని రావాలి తప్ప ఇది పెద్ద మనుషులు తీసుకుపోతే పరిష్కారం కాదు. మన ఇంట్లో పోయి మాట్లాడితే ఇంటట్టు ఉన్నాడు బావా. చెల్లె నువ్వు చెప్పే అక్క ఎంత బాధపడుతుందో. అవునే నాన్న, అక్క చాలా బాధపడుతుంది. బావ అయితే నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సరేరా మీరు ఇప్పుడు ఇవ్వలు ఏం మాట్లాడుకోరు, అక్కతో ఏదో నేనే ఫోన్ చేసి మాట్లాడతా. మీరు ఎంత చెప్పినా మారన్నా నాన్న, మీకు నచ్చింది చేసుకోండి. హలో హలో బుజ్జవా, బాగున్నావారా? బాగానే ఉన్నా నాన్న, మీరు బాగున్నారా? అని ఎప్పుడు వచ్చిన జాతర పోయి? మొన్ననే వచ్చిన బిడ్డ. చెల్లి ఉన్ను అన్న చెప్పిండు మళ్ళీ ఏదో గొడవ అయిందట కదా. ఇక నీకు తెలిసిందే కదా నాన్న, గొడవలు ఎప్పుడు ఉండేటి, ఇప్పుడు మంచిగానే ఉన్నాం మేము. అవునా బిడ్డ, మరి అల్లుడు ఇప్పటికైనా మంచిగా ఉంటానా? ఆ తాగుడు బంద్ చేసిండా? ఇప్పుడు కొంచెం కంట్రోల్లోనే ఉన్నాను నాన్న, అంతలా అప్పట్లో ఏం తాగట్లేదు. మంచిది బిడ్డ. ఇప్పుడు జాబ్కి పోయితే ఏం చేస్తాడు కదా, మరి వరంగల్లో మంచి జాబ్ ఉన్నది, చేస్తారా చూడన్నా మరి? అవునా నాన్న, ఏం జాబే మరి? అది మంచి జాబ్ అయితే చేస్తాడు. అది మార్కెటింగ్ సంబంధించిన బిడ్డ, అల్లుడు చేస్తానంటే నేను మాట్లాడతా. సరే నాన్న, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడి చెప్తా. సరే బిడ్డ, ఫోన్ చేసి నీతో మాట్లాడి ఎత్తుంటుందిరా. అల్లుడు పక్క పొంటి అల్లుడితో కూడా మాట్లాడతా విషయం. సరే నాన్న. ఏమండి ఇంకేం పనిలేదా అమ్మా? ఆ చింతగా పట్టుకొని నడి గడమలో కూర్చొని ఏందే? ఇగో మా నాన్న కాల్ చేసి ఉండే, మీతో ఏమో మాట్లాడతాడటండి. మీ నాన్న నాతో ఏం మాట్లాడతాడే? సరే మాట్లాడండి. హలో అల్లుడు అంతా బాగున్నారా? ఏదో మంచిగానే ఉన్నాం కానీ ఫోన్ ఎందుకు చేసిళ్ళు?
ఆ అల్లుడు ఇప్పుడు జాబ్ ఇట్లా ఏం చేస్తలేవు కదా, ఇప్పుడు వరంగల్లో మార్కెట్లో మంచి జాబ్ ఉన్నది, చేతా మరి. అవుకరా ఏంటిదో మరి కలెక్టరా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ మరి ఏమైనా చెప్పరాదు, చెప్తే నేను కోర్టు ఇట్లా కుట్టించుకుంటా. గట్టెందుకంటాను అల్లుడు, తొందరపడద్దు, వరంగల్లో జాబ్ ఉన్నా అంటే చూసిన నేను. మరి మీ జాబ్ చేస్తేంది చేయకపోతేంది, నీ సొమ్ము ఏమైనా తింటానా నాకైనా పెడతానా, ఏమైనా బిడ్డకి ఏమైనా కష్టం వస్తుందా చెప్పు, ఏమైనా చెప్పుకున్నావా నువ్వు మీ వానికి ఫోన్ చేసి, నీకేం తక్కువ చేస్తానా? అల్లుడు నా బిడ్డ నాకు ఏం చెప్పలే, మనకు తెలిసినది కాబట్టి వరంగల్ మార్కెట్లో జాబ్ ఉన్నది కాబట్టి నా అల్లుడు ఉన్నాడు అని చెప్పిన. నువ్వు జాబు చూస్తే నేను చేసేంత కర్మ నాకేం పట్టలేదు, అర్థమవుతుందా? నువ్వు నీ బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడుతా అనుకున్నప్పుడు నీ బిడ్డతో మాట్లాడుకో, అంతేగాని జాబులు చేస్తా ఈ చూస్తా ఆ చూస్తా అని నాతోటి మాట్లాడకు నువ్వు. ఏం మాట్లాడుతున్నా అల్లుడు, నేనే అంటానా నువ్వే అంటాను? 4 సంవత్సరాల నుంచి పెళ్ళైన కలిసి ఖాళీ తిరుగుకుంటా జాబులు అని వాళ్ళు పెట్టుకుంటా ఏమైనా విషయం దాన్ని అడుగుతా మాట్లాడదాం. 10 మందిలో కూర్చోబెడతావా? సరే చెప్పు, 10 మంది ఎవరైనా తీసుకొని రా, నేను నీ బిడ్డ వచ్చా మధ్యలో కూర్చొని లెక్కలు వేసుకుందాం. నీ ఎన్ని జాబులు చేసినా ఇంత సంపాదించినా నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినావు నా కట్నమో మొత్తం అన్ని లెక్కలు వేద్దాం ఏమేమైనా అని చెప్పి. అరే నీకు అన్న ప్రకారం ఇక్కడ భూమి ఇచ్చిన 30 లక్షలు కట్నం ఒప్పుకున్నా, 15 లక్షలు ఇచ్చిన, ఏం చేసినావు? 15 లక్షలు తాగులు తన్నారని మొత్తం ఇల్లు కూడా చేసి పారేసినావు. ఇప్పుడు కూడా నీకు అంటలేను, నువ్వు మంచి జాబ్ చేసుకో, నీకు ఇచ్చిన దానికన్నా నీ డబ్బులు ఇస్తా మళ్ళా. ఇక నువ్వు ఇచ్చిన 15 లక్షలకు ఇక మొత్తం నేను బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిన కావచ్చు. ఏమి ఇస్తానో నువ్వు మాట ప్రకారం ఇచ్చిన తర్వాత మాట్లాడు. అయినా నువ్వెంత నీ ఆస్తి ఎంత, నా బొచ్చుతో సమానం నీ ఆస్తి. ఫోన్ ఎందుకు ఉంచుకున్నావే? ఫోన్ ఎందుకు ఉంచుకున్నావు? హలో హలో అసలు ఏంటండి మీరు ఏదో చేయక ఫోన్ చేసి మాట్లాడదామంటే అట్లా మాట్లాడుతున్నారు? ఏమన్నాడు? ఒక జాబ్ గురించి అడిగిండు కదా, దానికి ఇంత చేయాలా? అట్లా కాదే, నాకు అర్థం కాదు. మీ అయ్యకు మీ అన్నగారికి ఏం పని ఉండదా అని ఊకేమనంటే జాబు 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 అంటారు. వాళ్ళు చేత్తలుగా జాబులు ఎన్ని కోట్లు ఎన్ని సంపాదించిలే చెప్పు. అరే మాట్లాడితే జాబు జాబు తాగుడు తాగుడు ఇదేనా మీ వాళ్ళకు? ఇగో నీకు దండం పెడతా, నువ్వు ఏ జాబ్ చేయకున్నా పర్లేదు, ఏం చేయకున్నా పర్లేదు, ఇట్లా తాగి తిరిగినా నేను ఏమన్నా కానీ మా వాళ్ళ జోలికి నా జోలికి అయితే అసలు రాకు. నాకు ఒకటి అర్థమైతలేదే, మీ అయ్య నాకు ఫోన్ చేసి నా ఇజ్జత్ తీసేటట్టు జాబ్ చూస్తా అది ఇది మార్కెటింగ్ అని చెప్పేసి అంటేనో ఏం కాదు, కానీ మీ వాళ్ళు ఒక మాట అనేసరికి నీకు అంత రేషం వస్తుంది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు నా ఇజ్జత్ తీస్తే ఏం కాదు, కానీ నేను వాళ్ళని ఒక మాట అనద్దు తిరిగి. ఇగో నీకు వాళ్ళు ముఖ్యమైతే పోయి వాళ్ళతోటే ఉండే, నాతోటి ఉండకు. అబ్బా మీకు దండం అండి, అక్కడ పోయినాక మీరు మళ్ళీ ఏం చేస్తారు నాకు అన్నీ తెలుసు. నా సావేది నేను ఇంట్లోనే చస్తా, కానీ ఇంకోసారి మా వాళ్ళ జోలికి తీయకండి. మీ వాళ్ళ జోలు తీయద్దా అంటే ఏందే? ఇట్లా వాళ్ళ జోలు తీయాలంటే నేను భయపడాలి నానే? నీ అవ్వ నా బొచ్చుతో సమానమే, నీ అయ్య నీ అన్న మొన్న వాడు నా చెయ్యి పట్టుకున్నప్పుడే సీసెక్కిత్తునే. మా అన్నగాడు పెద్ద సైకోగాడండి, మీరు ఒక్కటి ఎక్కించినాక 4 ఎక్కిస్తాడు. వాడి గురించి మీకు అంతగా తెలియదులే. అంటే అంటే ఏందన్నట్టు ఇప్పుడు మీ అన్నగారు నాకు 4 ఎక్కిస్తాడు, వాడి గురించి నా దగ్గర మాట్లాడకే అంటే ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతావు? అసలు నువ్వేమనుకుంటావే నాకు అర్థం కాదు. వదలండి, నిన్ను వాడిని అడ్డంగా నరుకుతాను, ఇంకోసారి వాడిని పేరు ఇస్తే